హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్: ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ P plus 800 in a scheme offering 15% simple interest for 4 years and receives P minus 320 as interest. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి? PTR/100. ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి P minus 320. ప్రిన్సిపల్ వచ్చి P plus 800. టైం పీరియడ్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/100. సాల్వ్ చేస్తే మనకు P వాల్యూ అయితే వస్తుంది. 4 25s, 5 5s, 5 3s. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 5 into P, 5P. 5 into 320, 1600 is equal to 3 into P, 3P. 800 into 3, 2400. 5Pలో 3P పోతే 2P. 2400 ఒక 1600 అంటే 4000 వస్తుంది. అంటే P వాల్యూ ఎంత? 2000 వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ మ్యాన్ ఇన్వెస్ట్ P minus 100, అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ వచ్చి 2000 minus 100. P minus 100 కాబట్టి 2000 minus 100 అంటే 1900. నెక్స్ట్, ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కుందామా. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ వచ్చి 1900. టైం పీరియడ్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. 2 zeros క్యాన్సల్. నెక్స్ట్, 4 8s 32. 32 into 19. 19 2s 38. 19 3s 57. 57 ఒక 3 60. 608. ఇక్కడ ఏం అడిగారు? ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగారు. ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? P minus 320. P minus 320 అంటే ప్రిన్సిపల్ 2000. 2000లో 320 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 1680 వస్తుంది. ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ 1680. సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ 608. డిఫరెన్స్ అడిగారు కదా, డిఫరెన్స్ కనుక్కోండి. కనుక్కుంటే ఎంత వస్తుంది? 1072. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: P and Q started a business by investing 400 and 700. చూడండి, P ఇన్వెస్ట్మెంట్ వచ్చి 400, Q ఇన్వెస్ట్మెంట్ వచ్చి 700. టైం పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా 1 year అని తీసుకోండి, లేదంటే ఖచ్చితంగా ఇచ్చి ఉండాలా. యాన్యువల్ ప్రాఫిట్ అంటే టైం పీరియడ్ 1 year. అంటే P ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. నెక్స్ట్, P ఇన్వెస్ట్మెంట్ 400, ఎన్ని మంత్స్? 12 months. Q ఇన్వెస్ట్మెంట్ 700, ఎన్ని మంత్స్ వరకు? 4 months వరకు. 4 months తర్వాత ఎక్స్ట్రాగా X రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. అంటే Q ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? 700 plus X. రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంది? 8 months కదా. 1 year అంటే 12 months. ఇక్కడ 4 months, ఇక్కడ 8 months. నెక్స్ట్, ఇక్కడ P ప్రాఫిట్ ఎంత? 9X plus 1300. ఇది P ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ వచ్చి 13,000. ఇప్పుడు Q ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా? టోటల్ ప్రాఫిట్లోంచి P ప్రాఫిట్ని తీసేద్దాం. P ప్రాఫిట్ వచ్చి 9X plus 1300. దీన్ని తీసేద్దాం. 13,000లో 1300 తీసేయండి. 11,700. 11,700 మైనస్ 9X వస్తుంది. దీన్ని సపరేట్ చేస్తే మనకేమొస్తుంది? 11,700 మైనస్ 9X వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం X వాల్యూ అయితే కనుక్కోవాలి.
కనుక్కుందాం. నెక్స్ట్ ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 4 3s 4 1s 4 2s. నెక్స్ట్ ఇంకేదైనా క్యాన్సిల్ అవుతుందా? అవదు. చూడండి 400 into 3 1200 divided by 700 plus 700 plus x into 2 is equal to 9x plus 1300 divided by 11,700 minus 9x. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలంటే దీన్ని సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేసుకోండి. ఉండే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత 300 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 300 అంటే 1200 డివైడెడ్ బై 700 ఒక 300 1000 into 2 2000 ఒక 700 2700 9 into 3 2700 ఒక 1300 అంటే 4000 వస్తుంది. నెక్స్ట్ 11,700 మైనస్ 2700 సపరేట్ చేయండి, 9000 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయితే కరెక్ట్ ఆప్షన్, ఈక్వల్ కాకపోతే రాంగ్ ఆప్షన్. చూడండి 3 4s 3 9s 4/9 4/9 ఈక్వల్ అయిందా? కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నేను క్రాస్ మల్టిప్లై చేయడం లేదు, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేసామంటే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ హ్యాజ్ అన్ ఇన్కమ్ ఆఫ్ 1,20,000. మ్యాన్కి ఇన్కమ్ ఎంత ఉంది? 1,20,000 ఉంది. ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేశాడు? ఎడ్యుకేషన్ మీద 20% స్పెండ్ చేశాడు. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 1,20,000. నెక్స్ట్ రిమైనింగ్ 2B% ఆన్ పిఎఫ్ మీద 2B% స్పెండ్ చేశాడు. చూడండి రిమైనింగ్, ఇప్పుడు రిమైనింగ్ అనుకుందామా? రిమైనింగ్ అంటే ఇక్కడ 2B% స్పెండ్ చేశాడు. రిమైనింగ్ అంటే 100లోంచి తీసేయాలి. 100లోంచి 2Bని తీసేస్తే రిమైనింగ్ వస్తుంది. 100లోంచి 2Bని తీసేయాలి. ఇక్కడ 20% స్పెండ్ చేశాడు కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఓకేనా? అర్థమైందా? పిఎఫ్ వచ్చి 2B%, రిమైనింగ్ అంటే 100లోంచి తీసేయాలి. 100లో 2B తీసేయండి. ఇక 20% స్పెండ్ చేశాడు, రిమైనింగ్ 80% ఉంటుంది. ఈ అమౌంట్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు? ఎన్ఐపిఎస్, ఎస్ఎస్వై. ఏ రేషియోలో? 3:5. ఎస్ఎస్వై ఇచ్చాడా? ఎస్ఎస్వై అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. టోటల్ ఎంత? 8 పార్ట్స్. టోటల్ అంటే ఇదే కదా. ఈ అమౌంట్నే కదా మనం 3:5 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసింది. టోటల్ అంటే ఇదే. 100 మైనస్ 2B% 80% ఆఫ్ 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 4,200. ఎస్ఎస్వైలో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు? 4,200. సాల్వ్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. చేద్దాం. 8 10s. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 8s 5 4s 12 1s 12 7s. నెక్స్ట్ ఫైనల్గా ఏం మిగిలింది? 100 మైనస్ 2B ఈజ్ ఈక్వల్ టు 7. అంటే 2B ఈజ్ ఈక్వల్ టు 93. 100లో 7 పోతే 93. 2 4s 8 13 కదా.
2612 అంటే ఆన్సర్ 46.5 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి టుగెదర్ take 2 days less to complete a work than that of a B. B complete 50% of the work. B వచ్చి 50% of the work. ఎన్ని డేస్? 10 days. ఫుల్ వర్క్ వచ్చి 20 days. 50% అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ 10 days. ఫుల్ వర్క్ ఎన్ని డేస్? 20 days. నెక్స్ట్, ఏ తెలియదు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? 2 days లెస్ దట్ ఆఫ్ బి అన్నారు కదా. బి కన్నా 2 days తక్కువ అంటే 20 - 2 ఎంత? 18. ఇక్కడ మనకు షార్ట్ కట్ ఫార్ములా ఉంది. బి ఇస్తాడు, ఏ ప్లస్ బి ఇస్తాడు. ఏ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 20 × 18/20 - 18. 20 × 18 అంటే 360/2 అంటే ఆన్సర్ ఎంత? 180. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ 3 బేకరీస్ ఏబిసి. మొత్తం ఎన్ని బేకరీస్ ఉన్నాయి? 3 బేకరీస్ ఉన్నాయి ఏబిసి. దే ఆల్ బేక్ అండ్ సెల్ కేక్స్ అంటే కేక్స్ని బేక్ చేస్తారు. బేక్ చేసిన వాటిలో కొన్నిటిని ఏం చేస్తాడు? సెల్ చేస్తాడు. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ కేక్స్ బేక్డ్ బై దెమ్. టోటల్ బేక్డ్ ఎంత? 126. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారు? ఏ బేక్స్ మోర్ కేక్స్ దెన్ బి అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బినా? ఏ బేక్స్ మోర్ కేక్స్ దెన్ బి. సి కేక్స్ మోర్ కేక్స్ దెన్ బి. సి వచ్చి బి కన్నా ఎక్కువ కేక్స్ ని బేక్ చేస్తారు. ద డిఫరెన్స్ బిట్వీన్ కేక్స్ బేక్డ్ బై ఏ అండ్ బి టుగెదర్. ఏకి బికి డిఫరెన్స్ ఈజ్ డబుల్ కేక్స్ బేక్డ్ బై బి అండ్ సి. ఇక్కడ సి మోర్ దెన్ బి కాబట్టి డిఫరెన్స్ అంటే సి - బి రాయాల. ఓకేనా? ఏ - బి ఈజ్ ఈక్వల్ టు 2 × సి - బి. వాడు ఇచ్చిన డేటా ప్రకారం డబుల్ అన్నాడు కదా, 2 times. నెక్స్ట్, ఏ అండ్ బి సోల్డ్ 41 and 29 కేక్స్. ఏ వచ్చి 41 కేక్స్ సోల్డ్ చేశారు. బి వచ్చి 29 కేక్స్ సోల్డ్ చేశారు. నెక్స్ట్, ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఏ - బి ఈజ్ ఈక్వల్ టు 2c - 2b అంటే ఏ ప్లస్ బి కదా. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్, 2bలో బి పోతే బి ఈజ్ ఈక్వల్ టు 2c. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ కేక్స్ బేక్డ్ బై ఏ అండ్ సి. ఏసి ఏ రేషియోలో ఉన్నాయి? 8:7. నెక్స్ట్, కేక్స్ బేక్డ్ ఏ అండ్ సి 8:7 అంటే ఏని 8x అనుకుంటే సిని ఏమనుకోవచ్చు? 7x అనుకోవచ్చు. సిని ఏమనుకోవచ్చు? 7x. ఏసి ఏ రేషియోలో ఉన్నాయి? 8:7 అంటే బిని ఏమని రాయొచ్చు ఇప్పుడు? 2 × 7 14. 14లో 8 పోతే ఎంత? 6. ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఏ వచ్చి 8x, బి వచ్చి 6x, సి వచ్చి 7x. ఓకే, టోటల్ ఎంత? 8 + 6 14, 14 + 7 21. 21x ఈజ్ ఈక్వల్ టు 126 అంటే 21 6 కదా. అంటే ఎక్స్ వాల్యూ 6. 8 × 6 48, 6 × 6 36, 7 × 6 42. నెక్స్ట్, అన్సోల్డ్ కేక్స్ ఏ అండ్ సి వేర్ సేమ్. అన్సోల్డ్ ఏసి సేమ్ అన్నారా? ఇలా సెల్ అన్సోల్డ్. అన్సోల్డ్ అంటే బేక్లోంచి సెల్ తీసేస్తామంటే అన్సోల్డ్ వస్తుంది. టోటల్ 48, సోల్డ్ చేసింది 41, అన్సోల్డ్ 7. ఇక్కడ కూడా అన్సోల్డ్ ఎంత? 7. ఇక్కడ కూడా అన్సోల్డ్ సేమ్ అన్నారు.
ఏసీ అన్సోల్డ్ సేమ్ అన్నారు, అంటే ఇక్కడ కూడా 7 రావాలి. 42కి ఎంత సపరేట్ చేస్తే 7 వస్తుంది? 35 కదా, 35. 42లో 35 పోతే ఎంత? 7. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. ఫైండ్ అన్సోల్డ్ కేక్స్ ఆఫ్ సి. సి అన్సోల్డ్ ఎంత? 7. కేక్ సోల్డ్ బై ఏ. ఏ సోల్డ్ 41 is approximately what percent of cakes baked by C? Cakes baked by C అంటే 42. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అటు ఇటుగా 99 పాయింట్ సమ్ పర్సంటేజ్ వస్తుంది, ఎందుకంటే ఈ రెండు పక్క పక్కన ఉండే నెంబర్సే కదా. నెక్స్ట్ 20% ఆఫ్ ద కేక్ సోల్డ్ బై సి. సి సోల్డ్ అంటే 35 కదా, 20% ఆఫ్ ద 35. 20% అంటే 20/100 ఇంటూ 35. 25. 20% ఆఫ్ ద కేక్ సోల్డ్ బై సి అంటే 7. 7 వచ్చి చాక్లెట్ కేక్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ చాక్లెట్ కేక్ సోల్డ్ బై సి. చాక్లెట్ కేక్ సోల్డ్ బై సి అంటే 7. అన్సోల్డ్ కేక్స్ ఆఫ్ బేకరీ బి అంటే 7. అన్సోల్డ్ కేక్స్ ఆఫ్ బేకరీ బి అంటే 7. డిఫరెన్స్ ఎంత? 0. నెక్స్ట్ క్వశ్చన్. Read the data and answer the following questions. The table shows difference between books published online and offline by 4 publishers. ఇక్కడ 4 పబ్లిషర్స్ ఉన్నారు, ఏబిసిడి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిఫరెన్స్ ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్, ఇట్ ఆల్సో షోస్ పర్సంటేజ్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ పర్సంటేజ్ ఇచ్చారు, ఆఫ్లైన్ పర్సంటేజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్, బుక్స్ పబ్లిష్డ్ అంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఓకే చేద్దాం. ఆఫ్లైన్ 20, ఇప్పుడు ఆన్లైన్ రాసుకుందామా. టోటల్ 100 కదా, ఆఫ్లైన్ 20 అయితే ఆన్లైన్ ఎంత? 80. ఆఫ్లైన్ 10 అయితే ఆన్లైన్ 90. ఆఫ్లైన్ 30 అయితే ఆన్లైన్ ఎంత? 70. డిఫరెన్స్ ఇచ్చారా? డిఫరెన్స్ మీరు గమనిస్తే ఆన్లైనే ఎక్కువ ఉన్నాయి ఆఫ్లైన్ కన్నా. డిఫరెన్స్ 0 ఎప్పుడు వస్తుంది? ఇది 50 ఇది 50 అయితేనే కదా. 50-50కి డిఫరెన్స్ ఎంత? 0. ఆ పర్సంటేజ్ ఇవ్వలేదు, మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్, 80లో 20 పోతే ఎంత? 60. 90లో 10 పోతే 80. నెక్స్ట్, ఇది 0 లేండి. నెక్స్ట్, 70లో 30 పోతే 40. ఓకే, ఇప్పుడు మన ఆఫ్లైన్ బుక్స్ ఎన్ని, ఆన్లైన్ బుక్స్ ఎన్నో కనుక్కుందాం. 60% ఎంత? 210. 20% అంటే ఏం చేయాలి మనం? బై 3 చేసామంటే అయిపోతుంది. బై 3 చేస్తే ఎంత? 70 కదా. 20% ఎంత? 70. నెక్స్ట్, 80% అంటే ఇంటూ 4 కదా. 20 into 4 80. 70 into 4 280. 280. ఇప్పుడు టోటల్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 280 ఒక 70 ఎంత? 350. 350. ఓకే, నెక్స్ట్, 80% ఎంత? 224. 8 10s 8 2 16. 16 అంటే 8 8s. 10% 280. టోటల్ అంటే 100% కదా. 10% 28. టోటల్ అంటే 100% అంటే 280 వస్తుంది. 10% ఎంత? 28. 90% అంటే ఇంటూ 9. 8 9 72. 9 2s 18. 18 ఒక 7 252. 252. నెక్స్ట్, ఇది మనం చెప్పలేం సిఏ. నెక్స్ట్, 40% 84. 10% ఎంత? 10% అంటే బై 4 చేయాలా.
10% వచ్చి 21. 30% అంటే ఇంటూ 3 కదా, 21 ఇంటూ 3 63. 70% అంటే ఇంటూ 7. 10% 21. టోటల్ అంటే 100% కదా, 100% అంటే ఇంటూ 10 కదా, 10 ఇంటూ 10 100, 21 ఇంటూ 10 210. నెక్స్ట్ 21 ఇంటూ 7 147. 147. ఇలా చేసుకున్నామంటే మనం ప్రతి క్వశ్చన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై సి. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై సి వాజ్ డబుల్ ద బుక్స్ పబ్లిష్డ్ బై డి. సి వచ్చి 2 times డి అన్నాడు, డి వచ్చి 210 కదా. టోటల్ సి పబ్లిష్ చేసిన బుక్స్ 420. ఇది ఈ క్వశ్చన్ వరకే, ఓకేనా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ బుక్స్ పబ్లిష్డ్ బై సి. సి ఆన్లైన్ అంటే 50%, 420లో 50% ఎంత, హాఫ్ కదా, 210. నెక్స్ట్ ఆఫ్లైన్ ఏ అన్నారా, ఆఫ్లైన్ ఏ అంటే ఎంత, 70. డిఫరెన్స్ అడిగారా, డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది, 140 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆఫ్లైన్ అన్నాడా, ఇది ఆఫ్లైన్. ఆఫ్లైన్ సి అండి, ఆఫ్లైన్ సి తెలియదు కదా, ఆఫ్లైన్ సి తెలియదు, సి ఆఫ్లైన్ ప్లస్ ఉన్నాడు. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆఫ్లైన్ బుక్స్ పబ్లిష్డ్ బై బిసిడి అన్నారు కదా, బి ఆఫ్లైన్ ఎంత, 28. సి ఆఫ్లైన్ తెలియదు కదా, అలానే రాసుకున్నాను. నెక్స్ట్ డి ఆఫ్లైన్ ఎంత, 63. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి, ఎంత ఇచ్చారు, 112. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 3, 112 ఇంటూ 3 అంటే ఎంత, 336. 336 అంటే సి ఆఫ్లైన్ ఎంత వస్తుంది, 28 ఒక 63 యాడ్ చేయండి, 91 వస్తుంది. 336లో 91 అయితే తీసేయాలి, 5 13లో 9 పోతే 4, 245 వస్తుంది. సి ఆఫ్లైన్ ఎంత, 245. మీరు గమనిస్తే 50-50 కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ సేమ్. ఆన్లైన్ సి అంటే ఎంత, 245. ఇక్కడ రేషియో కనుక్కోమన్నారు. యావరేజ్ ఆఫ్ ఆఫ్లైన్ ఏ అండ్ బి అన్నారా, ఏ అండ్ బి ఆఫ్లైన్ యావరేజ్, ఏ అండ్ బి ఆఫ్లైన్ యావరేజ్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి, యాడ్ చేస్తే 98. 98 బై 2 49. నెక్స్ట్ 7 3s 7 5s 7 7s అంటే 35:7. 7 1s 7 5s అంటే ఆన్సర్ 5:1. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిషర్ ఎఫ్ పబ్లిష్డ్ 20% మోర్ బుక్స్ దెన్ దట్ ఆఫ్ బి. చూడండి, పబ్లిషర్ ఎఫ్ వచ్చి బి కన్నా, బి బుక్స్ ఎంత, 280. 280 కన్నా 20% ఎక్కువ కదా, 20% ఆఫ్ 280. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, అంటే 280 ప్లస్ 56. 2 into 28 అంటే 56. యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 336. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై ఏ అండ్ డి. ఏ అండ్ డి పబ్లిష్డ్ ఎంత, ఏ వచ్చి 350, డి వచ్చి 210. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి, 560 బై 2 అంటే 280. 280 వచ్చి ఆఫ్లైన్ అన్నాడా, ఎఫ్ ఆఫ్లైన్ ఎంత, 280. ఇప్పుడు ఆన్లైన్ కనుక్కోవచ్చా, టోటల్లోంచి ఆఫ్లైన్ తీసేస్తే ఆన్లైన్ వస్తుంది. 280 తీసేయండి, ఎంత వస్తుంది మనకు, 56 అయితే వస్తుంది. ఇక్కడ వాడు ఏమడిగాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ అడిగారు. ఇక్కడ ఆన్లైన్ ఎంత, 280, ఆఫ్లైన్ వచ్చి 56. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు,
224 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్. చూడండి ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి టేబుల్, ఇంకోటి చైర్. ద కాస్ట్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ ఈస్, టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎంత 140, చైర్ కాస్ట్ ప్రైస్ ఎంత 110. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ ఈస్ సేమ్. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ టేబుల్ చైర్ సేమ్. తెలియదు కదా, ఎక్స్ అనుకున్నా. డిస్కౌంట్ అలౌడ్ ఆన్ టేబుల్, టేబుల్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు, 20%. చైర్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు, 30%. నెక్స్ట్, ఓవరాల్ ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత 20%. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ వచ్చి 20%. ఎనీ నెంబర్ 100%, 20% డిస్కౌంట్ అంటే 80%, అంటే 80% ఎక్స్ వస్తుంది. ఎనీ నెంబర్ 100%, 100లో 30 పోతే 70, 70% ఎక్స్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 250. టోటల్ సెల్లింగ్ ప్రైస్ చూడండి, 80 + 70 150% ఎక్స్. ఓకేనా. ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ 20% అని ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ 250, ప్రాఫిట్ ఎంత 20% ఆఫ్ 250. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ప్రాఫిట్ 50 రూపీస్, ప్రాఫిట్ 50 రూపీస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 300 అవుతుంది. 250 + 50 ఎంత 300. 150 ones, 150 twos. పర్సంటేజ్ అంటే 1/100, అంటే x/100 = 2, అంటే ఎక్స్ వాల్యూ ఎంత 200. ఎక్స్ అంటే ఏమని, మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఎంత 200. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. The table shows the ratio between production of items on Monday and Tuesday. ఇక్కడ మండే ట్యూస్డే ప్రొడక్షన్ రేషియో ఇచ్చారు. ఇక్కడ 5 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ABCDE. టేబుల్ ఆల్సో షోస్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ మండే అండ్ ట్యూస్డే. ఇక్కడ మండే ట్యూస్డే కూడా డిఫరెన్స్ అయితే ఇచ్చారు. రేషియో ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇచ్చారు, డిఫరెన్స్ ఇచ్చారు. 16కి 13కి డిఫరెన్స్ 3, 5కి 4కి డిఫరెన్స్ 1. నెక్స్ట్ 11కి 9కి డిఫరెన్స్ 2, 4కి 3కి డిఫరెన్స్ 1, 4కి 5కి డిఫరెన్స్ 1. చూడండి 3 parts 150, అంటే 1 part ఎంత 50 కదా, రిలేషన్ 50, 1 part 50. 16 parts అంటే 16 × 50 900. నెక్స్ట్ ఇది వచ్చి మండే, నెక్స్ట్ ఇది వచ్చి ట్యూస్డే, 13 × 50 650. 1 part 190, 190 × 5 19 5s 95 950. 190 × 4 760. 2 parts 120, రిలేషన్ 60 కదా, 2 × 60 120, రిలేషన్ 60. 9 × 60 540, 11 × 60 660. నెక్స్ట్ 1 part 250, 4 × 250 1000, 3 × 250 750. 1 part 100, 4 parts 400, 5 parts 500. ఓకేనా. ఇక్కడ మనం మండే ప్రొడక్షన్ అంటే 900, ట్యూస్డే ప్రొడక్షన్ అంటే 650 కంపెనీ. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ రేషియో బిట్వీన్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ మండే ఏ అన్నాడు. మండే ఏ ప్రొడక్షన్ ఎంత 900. నెక్స్ట్ ట్యూస్డే డి అన్నాడు. ట్యూస్డే డి ట్యూస్డే అంటే ఎంత 750. రేషియో అడిగారు, 0 0 క్యాన్సిల్, 5 ones 5 8s 5 15s. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ ట్యూస్డే ఈ అన్నారు. ట్యూస్డే ఈ ఎంత 500.
is what percent of total production of items Monday D. Monday D ఎంత 1000 పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100 3 zeros క్యాన్సర్ అంటే ఆన్సర్ ఎంత 50%. ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఐటమ్స్ మండే బి అండ్ సి అన్నారా మండే అంటే ఫస్ట్ చూడాలి బి అండ్ సి 950 660 950 660 ఈజ్ హౌ మెనీ మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ ట్యూస్డే డి అండ్ ఈ అన్నారా ట్యూస్డే డి అండ్ ఈ డి వచ్చి 750 500 750 ఒక 500 యాడ్ చేయండి యాడ్ చేస్తే 1250 ఇక్కడ కూడా యాడ్ చేయండి 50 + 60 110 10 16 10 1250 డిఫరెన్స్ 11లో 5 పోతే 6 5లో 2 పోతే 3 అంటే 360. నెక్స్ట్ క్వశ్చన్ ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈస్ 2000 మోర్ దెన్ బి. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చి బి కన్నా 2000 ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి బి ఇన్వెస్ట్మెంట్ బి అనుకుంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది 2000 ప్లస్ బి. ఏ టైం పీరియడ్ 8 months. బి ఇన్వెస్ట్మెంట్ బి టైం పీరియడ్ వచ్చి 1 year. 1 year అంటే 12 months. If at the end of the year total profit is 6800, total profit వచ్చి 6800, ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ వచ్చి 16x. ఫస్ట్ x ని కనుక్కుందా x² is equal to 40,000 410లో 410 తీసేయండి రైట్ సైడ్కి వెళ్తే మైనస్ కదా అంటే x² is equal to 40,000 వస్తుంది అంటే x² is equal to 200 స్క్వేరా స్క్వేర్ క్యాన్సర్ ఎక్స్ వాల్యూ ఎంత 200 అంటే ఏ ప్రాఫిట్ షేర్ ఎంత 16 × 200 అంటే 3200. టోటల్ ప్రాఫిట్ 6800. ఏ ప్రాఫిట్ వచ్చి 3200. టోటల్లోంచి ఏ ప్రాఫిట్ తీసేస్తే బి ప్రాఫిట్ వస్తుందా 3600. ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే బి వాల్యూ వస్తుంది. బి అంటే బి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము 4 2s 4 3s 2 into b 2b plus 2 into 2000 4000 by 3b is equal to 3200 divided by 3600. 2 zeros cancel 2 అలానే పెట్టుకోండి b plus 2000 into 2. నెక్స్ట్ 2 16s. నెక్స్ట్ 3 12s 4 4s 4 3s క్రాస్ మల్టిప్లై చేయండి 3 into b plus 2000 is equal to 4 into b 3b plus 6000 is equal to 4b 4bలో 3b పోతే b అంటే b వాల్యూ ఎంత 6000 లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ వెజల్ కంటైన్స్ 60 liters. వెజల్లో 60 liters ఉంది ఏముంది మిల్క్ వాటర్. మిల్క్ ఈజ్ 3 times క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి 3:1. ఇప్పుడు 8 liters తీసేసా 8 liters తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 52 liters ఉంటుంది. అది కూడా ఏ రేషియోలో ఉంటుంది 3:1 రేషియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది టోటల్ ఎన్ని పార్ట్స్ 4 parts 4 parts 52 అంటే 1 part ఎంత 13 కదా 3 parts 39 1 part 13. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ వాటర్ మిల్క్ వచ్చి 39 ఉంది వాటర్ వచ్చి 13 ఉంది. నెక్స్ట్ మిల్క్ ఎంత యాడ్ చేసాం పి వాటర్ ఎంత యాడ్ చేసాం క్యూ యాడ్ చేసాం రేషియో ఎంత అయింది 9/5. ఇక్కడ ఏం కనుక్కోవాలా పి వాల్యూ కనుక్కోవాలి పి ప్లస్ క్యూ ఎంత 18 పి వాల్యూ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి
5 into 39. 5 9s 45, 5 3s 15, 195 plus 5p. 13 into 9. 39s ఎంత 117 plus 9q. Next 9q minus 5p రైట్ సైడ్ పంపిస్తాను. 9q minus 5p. 195లో 117 తీసేయండి. 15లో 7 పోతే 8, 8లో 1 పోతే 7, 78. నెక్స్ట్ p వాల్యూ కావాలి. p వాల్యూ కావాలంటే qని ఎలిమినేట్ చేయాలి. qని ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ q కోఎఫిషియంట్ 9 ఉంది, ఇక్కడ కూడా 9 తెచ్చుకోవాలి. p ప్లస్ q 18 అని ఇచ్చారా, 9p ప్లస్ 9q 8 9s 162 కదా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 9q మైనస్ 5pనా, 9q మైనస్ 5p ఎంత 78. జస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. 9q క్యాన్సల్, సపరేట్ చేస్తే 14p. 12లో 8 పోతే 4, 15లో 7 పోతే 8, 14 6. అంటే p వాల్యూ ఎంత 6. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కెన్ కవర్ 120 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ పెట్టారు 120 by 2.5. 120 by 2.5 అంటే 5/2 అని. 5 2s 10, 5 4s అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 48. ద స్పీడ్ ఆఫ్ బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ బోట్ అంటే ఎక్స్ అని, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే వై. ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి 5:7. ఇక్కడ డి అంటే ఎక్స్ ప్లస్ వై అని, 7k 5k అనుకుందాం. అంటే ఎక్స్ వచ్చి 7k, వై వచ్చి 5k. టోటల్ 12k వచ్చి 48. అంటే k వాల్యూ 4 కదా. 7 into 4, 5 into 4. అంటే x వాల్యూ 28, y వాల్యూ 20. ఏ బోట్ కెన్ కవర్ d minus 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అన్నారా. అప్ స్ట్రీమ్ కి స్పీడ్ ఫార్ములా ఏమి, x minus y. x వచ్చి 28, y వచ్చి 20. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బెటర్. డిస్టెన్స్ వచ్చి d minus 24, టైం ఎంత 7.5. 7.5 ఏమని రాయొచ్చు 15/2. 8 ఈజ్ ఈక్వల్ టు d minus 24. ఈ 2 అయితే పైకి వెళ్తుంది by 15. 2 4s. 15 into 4 60. 60 ఈజ్ ఈక్వల్ టు d minus 24. అంటే d వాల్యూ ఎంత 84 అవుతుంది. 60 plus 24 84. దెన్ ఫైండ్ టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే d అన్నాడు, d అంటే 84. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ ఎంత 28. 28 1s 28 3s. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ ఇచ్చిన సిరీస్ లో రాంగ్ నెంబర్ అయితే కనుక్కోవాలి. మోస్ట్లీ క్వశ్చన్స్ మనం ఎలా చేయొచ్చు అంటే డిఫరెన్స్ బేస్ చేసుకోండి. 120 149 డిఫరెన్స్ ఎంత 29. డిఫరెన్స్ వచ్చేసి 150 17. డిఫరెన్స్ వచ్చి 175 19. డిఫరెన్స్ ఎంత 23. డిఫరెన్స్ వచ్చి 217 29. మీరు గమనిస్తే ఇవంతా ప్రైమ్ నెంబర్స్. ఆర్డర్లో ఉన్నాయి. 17 ముందర ప్రైమ్ నెంబర్ ఏది 13. అంటే ఇది తప్పు. ఒకటి రాంగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అయితే తప్పు ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్ తప్పు అయితే ఫస్ట్ నెంబర్ రాంగ్. అంటే ఇచ్చిన వాటిలో రాంగ్ నెంబర్ ఏది 120. అదే కరెక్ట్ నెంబర్ చెప్పాలంటే ఇది తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. ఎక్స్ ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 149. ఈ విధంగా మనం ఎక్స్ అయితే చెప్పచ్చు. 9లో 3 పోతే 6,
136 వస్తుంది. కరెక్ట్ నెంబర్ 136. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ 4 సపరేట్ చేశారు, ఇక్కడ 4 సపరేట్ చేశారు, ఇక్కడ కూడా 4 సపరేట్ చేయాలి. 71లో 4 పోతే ఎంత? 67. కానీ ఇక్కడ 65 ఉంది, అంటే ఇది రా. 54 58 4 యాడ్ చేశారు. 58 62 4 యాడ్ చేశారు. నెక్స్ట్ డిఫరెన్స్ 3. ఇక డిఫరెన్స్ ఎంత? 57 14. ఇక డిఫరెన్స్ ఎంత వస్తుంది? 33. డిఫరెన్స్ 60. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 7 95. ఇక డిఫరెన్స్ ఎంత వస్తుంది? 295 140 వస్తుంది. డిఫరెన్స్ తీసుకోండి. 11 19. డిఫరెన్స్ ఎంత? 27. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 35. ఇక డిఫరెన్స్ 95 ఒక 140 145 కదా. ఇక్కడ 8 యాడ్ చేశారు, ఇక్కడ 8 యాడ్ చేశారు, ఇక్కడ 8 యాడ్ చేశారు, ఇక్కడైతే 10 యాడ్ చేశారు. అన్నిటికీ డిఫరెన్స్ 8 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, అంటే ఇది రాంగ్. ఇది తప్పు అయితే ఇది కూడా తప్పు, ఇది తప్పు అయితే ఇది కూడా తప్పు. కాబట్టి ఏ నెంబర్ తప్పు? లాస్ట్ నెంబర్. లాస్ట్ డిఫరెన్స్ రాంగ్ అయితే లాస్ట్ నెంబర్ రాంగ్, అంటే 395 రాంగ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ the side of the cube is 4 cm more than side of the square. చూడండి, క్యూబ్ సైడ్ ని సి అనుకుందామా. సైడ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చి 4 cm మోర్ దెన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ని ఎస్ అనుకుందాం. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే 4c². సి అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ అని. నెక్స్ట్ ఇక్కడ రేషియో ఇచ్చారు. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ కదా, సైడ్ స్క్వేర్. రేషియో ఎంత? 9:1. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే సి కదా, సి క్యూబ్ కనుక్కుందాం. నెక్స్ట్ 4c ఏమని రాయొచ్చు? 2c హోల్ స్క్వేర్ బై s² ఈజ్ ఈక్వల్ టు 9/1 అని రాయొచ్చు. 9/1ని 3/1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్లంతా క్యాన్సిల్ అయిపోతాయి. 2c/s ఈజ్ ఈక్వల్ టు 3, అంటే c/s ఈజ్ ఈక్వల్ టు 3/2 అని రాయొచ్చా. అంటే సిని మనం 3x, ఎస్ని 2x అనుకోవచ్చు. సి వచ్చి 3x, ఎస్ వచ్చి 2x. 3xలో 2x పోతే x. x వాల్యూ 4. x వాల్యూ 4 అయితే సి వాల్యూ ఎంత? 3 × 4 12. ఎస్ వాల్యూ 2 × 4 8. ఇక్కడ ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే సైడ్ క్యూబ్. సి వాల్యూ 12. 12 క్యూబ్ ఎంత? 1728. నెక్స్ట్ క్వశ్చన్. The time taken by train queue to cross a 120-meter long platform is 3 seconds. ఇక్కడ టైం ఇచ్చాడు. టైమింగ్ ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ క్యూ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత? 120. స్పీడ్ ఆఫ్ ట్రైన్ క్యూ తెలియదు కదా, స్పీడ్స్ ఇచ్చారు 3x 2x అనుకుందాం. స్పీడ్ ఆఫ్ ట్రైన్ క్యూ వచ్చి 2x ఈజ్ 3 seconds లెస్.
3 seconds less అన్నారు. టైం టేకన్ బై పి టు క్రాస్ సేమ్ ప్లాట్ఫామ్ అన్నారా? డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ పి ఎంత? 3x. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? స్పీడ్ ఆఫ్ ట్రైన్ క్యూ కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ట్రైన్ క్యూ అంటే 2x కనుక్కోవాలి. అంటే మనకు బేసిక్గా x కావాలి. ఇక్కడ ఒకే ఒక ఈక్వేషన్ ఉంది, చాలా అన్నోన్స్ ఉన్నాయి. ఎల్పి తెలీదు, ఎల్క్యూ తెలీదు, ఎక్స్ వాల్యూ తెలియదు. కాబట్టి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేం. అంటే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.